ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. రండి, అసెంబ్లీకి రండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీకు కూడా అవకాశం ఇస్తాను నేను. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి జాలి లేదు. అరే ఎందుకే మీరు అంత భయపడుతున్నారు? ఆయన చేతిలో రెడ్ బుక్. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? ప్రజా సమస్యల మీద మాట్లాడతారని చెప్పి మీకు ఓట్లేసి గెలిపిస్తే ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. వచ్చేసావరా, ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకు వచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా. అసెంబ్లీకి రాకపోవడం సమంజసం కాదు. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఒకటే మంట. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఎవరికైనా చూపించండి రా. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 ప్లీజ్. మీకు చేతులు ఎత్తు మీ సమస్యల్ని బయట మాట్లాడడం కాదు, అసెంబ్లీలో మాట్లాడండి. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. పాపం ఫీల్ అన్నట్టు. మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, అందరూ ఉంటారు. మీ మీ ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్తారు. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. అంతేగాని బయట మీరు అసెంబ్లీకి రాకుండా మేము అసెంబ్లీకి వెళ్ళాం. మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎమ్మెల్యేకి ఎందుకు కూడిస్తారు మీరు? పుసుక్కుని అంత మాట్లాడిస్తుంది. ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎమ్మెల్యేకి ఎందుకు కూడిస్తారు మీరు? వేసేసాడు, బాగా వేసేసి. మీకు అవకాశం ఇచ్చే బాధ్యత నాది. మీకు అందరికీ అలా టైం ఇస్తాను, మీకు టైం ఇస్తా. మీరు మాట్లాడండి. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.